ఈ టైంలో ఆ గుడివైపు వెళ్ళిన వాళ్ళెవ్వరూ బ్రతకలేదట. కూతురికి నువ్వు ఎన్ని పెళ్లి సంబంధాలు తీసుకొచ్చినా ఆ సంబంధాలన్నింటినీ చెడగొడుతూనే ఉన్నాను. ఇక మీదట కూడా చెడగొడుతూనే ఉంటాను. అక్కా, నువ్వు ఏడుస్తున్నావా? అవతల పెళ్లివారు బయలుదేరారంట. లావణ్య, ఈ పెళ్లి జరగదని నీకు తెలుసు కదా. అనవసరంగా నువ్వు నాన్న కలిసి పిన్ని మాట కాదని పెళ్లి చూపులు ఏర్పాటు చేశారు. నా వల్ల మిమ్మల్ని పిన్ని తిడుతుందేమోనని భయంగా ఉంది. అమ్మూ, నువ్వు ప్రతిదానికి భయపడకు. నీకంతా మంచి జరుగుతుంది. నాకు మంచి జరగకపోయినా పర్వాలేదు లావణ్య, కానీ నువ్వు నాన్న బాధపడకూడదు. పిన్ని ఈ సంబంధం కూడా ఎలాగో చెడగొడుతుంది. తర్వాత నాన్న నువ్వు అప్సెట్ అవుతారు. మీరు దీనిపైన ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవద్దు ప్లీజ్. అమ్మూ, నువ్వు మా గురించి ఆలోచించడం మానే. నాకు మీరు తప్ప ఎవరున్నారు లావణ్య? నాకు నువ్వు నాన్న తప్ప ఎవరున్నారు? అమ్మూ, మా ఇద్దరికీ మాత్రం నువ్వు ఒక్కదానివే ఉన్నావు. మా ఇద్దరికీ నువ్వంటే ప్రాణం. నువ్విలా కన్నీళ్లు పెడుతుంటే మేం చూడలేము. మా అమ్మ అలాగే అంటుంది. నువ్వు తన మాటలేం పట్టించుకోకమ్మూ. నేను పట్టించుకోను లావణ్య, కానీ వచ్చిన వాళ్ళకి ఏవేవో మాటలు చెప్తుంది. వాళ్ళవి పట్టించుకుంటారు కదా. మళ్ళీ ఎలాగో ఈ పెళ్లి కూడా క్యాన్సిల్ అయిపోతుంది. ఈ మాత్రం దానికి ఆర్పాటం చేయడం ఎందుకు? మళ్ళీ బాధపడడం ఎందుకు? లావణ్య, ఇంట్లో నాన్న వాళ్ళకి చెప్పి ఈ పెళ్లి చూపులు క్యాన్సిల్ చేసే ప్లీజ్. అమ్మూ, మనమిలా బాధపడుతూ ఎన్నాలని కూర్చుంటాం? ఇలా మనం ఏడుస్తూ ఉండాల్సిందేనా? దీనికెక్కడో చోట పులి స్టాప్ పెట్టాల్సిందే కదా. ఎలా అయినా ఈ పెళ్లి సంబంధం ఓకే అవుతుంది. ఆ అమ్మవారి దీవెన్లు నీకెప్పుడూ ఉంటాయి. నువ్వు ధైర్యంగా ఉండు. అవతల పెళ్లివాళ్ళొస్తున్నారు. రెడీ అవుదిగాని రా. నేను బాధపడకూడదని నువ్వు నాకు ధైర్యం చెప్పినా జరగబోయేదేంటో నీకు నాకు ఇద్దరికి తెలుసు లావణ్య.
అమ్మా అమ్ము, ఏంటి నాన్న? నిన్ను చూడడానికి పెళ్లి వారుస్తున్నారమ్మా. ఈ పనులని తర్వాత చూసుకోవచ్చు కానీ ముందు ఈ చీర కట్టుకొని రెడీ అవ్వు. నాన్న, ఈ చీర మీరు నాకు ఇచ్చారని తెలిసినా ఈ చీర నేను కట్టుకొని రెడీ అయినా పిన్ని ఊరుకోదు. వద్దు నాన్న. ఆహాహాహా, పెళ్ళై ఇన్నేళ్లైనా కట్టుకున్న భార్యకు ఒక్క చీరైనా కొనిపెట్టలేని నా మొగుడు ఈరోజు ఏకంగా కూతురు కోసం ఇంత ఖరీదైన చీర కొని మరీ తీసుకొచ్చాడు. కట్టుకోమ్మా, కట్టుకో. పిన్ని, ఇది నా కోసం కాదు, నీకోసమే. నాన్న, ఈ చీర నువ్వు నా చేతుల మీదుగా పిన్నికిమ్మని చెప్పావు కదా. నేనివ్వడం కంటే నువ్విస్తేనే పిన్ని సంతోషపడుతుంది. ఇవ్వు నాన్న. ఆహా, ఏంటి నిజమే? తండ్రిని వెనకేసుకొస్తూ కూతురు, కూతుర్ని వెనకేసుకొస్తూ తండ్రి. అబ్బబ్బబ్బబ్బబ్బా, మీ ఇద్దరి మధ్యలో నేనేగా పరాయిదాన్ని. అదేంటి పిన్ని అలా అంటావు? నువ్వు నాకు పరాయిదానివి ఎలా అవుతావు? నిన్ను కడుపున పుట్టకపోయినా నువ్వెప్పటికీ నా అమ్మవే. నిజమా? ఏమయ్యా, నేను దీనికి తల్లినంట. సమయానికి భలే గుర్తు చేసావు అమూల్య. సరే సరే, అవతల పెళ్లివాళ్ళు వస్తున్నారు, చీర కట్టుకుని రెడీ అవమ్మా. ఏంటలా అయిపోయావు? నువ్వే చెప్పావుగా నేను నీకు తల్లిని అని. నీకు నిజంగా నేను తల్లినైతే నీకు పెళ్లి చూపులు ఏర్పాటు చేయాల్సిన బాధ్యత నా మీద కూడా ఉంది కదా. భానుమతి, నీకు చేతులెత్తి దండం పెడతానే. వచ్చేది చాలా మంచి సంబంధమే. దయచేసి దీన్ని కూడా చెడగొట్టకే. అయ్యో రామా, నేనే చీర కట్టుకుని రెడీ అవ్వమని చెప్తుంటే మళ్ళీ నన్ను అది చేయొద్దు ఇది చేయొద్దు అని బ్రతిమలాడతారేంటండి? ఓహో, నా మీద మీకు నమ్మకం లేదన్నమాట. నిజమే, ఎలా ఉంటుంది నా మీద మీకు నమ్మకం? ఇప్పటికే దీనికి ఎన్ని సంబంధాలు చెడగొట్టాను నేను. ఏంటి, ఈ చీర కట్టుకుని అందంగా ముస్తాబై వచ్చేవాడికి నచ్చేద్దామనుకుంటున్నావా? వాడికి నచ్చితే నీకు పెళ్లి జరిగిపోతుంది. నీకు పెళ్ళైతే నువ్విక్కడి నుంచి వెళ్ళిపోతావు కదే. అమ్మో అమ్మో, నిన్నంత ఈజీగా సుఖపడిస్తానా? రాని, నిన్ను చూడ్డానికి ఎవడొస్తాడో రాని. నీ మీద మాయమాటలన్నీ చెప్పి సంబంధాన్ని చెడగొట్టేస్తాను. కట్టుకోమ్మా, కట్టుకో. మీ నాన్న ప్రేమగా తీసుకొచ్చాడు కదా, ఈ చీర కట్టుకుని అందంగా ముస్తాబు. అమ్మా, నువ్వు మారవా? అక్కని తిట్టొద్దని నీకెన్నిసార్లు చెప్పాలి? ఏయ్, మారాల్సింది నేను కాదు, నువ్వు. ఎవరితో నీకక్క? అక్కట అక్క. అది ఎప్పటికీ నీకు అక్క కాదు, అది తెలుసుకో. అమ్మా అమ్ము, ఇది నిన్ను పెట్టే బాధల్ని చూసి కూడా ఈ రాతి గుండె ఇంకా ఎందుకు బతుకుందో తెలుసా? నిన్ను పెళ్లి కూతురుగా చూడాలనే ఒకే ఒక్క కారణంతో. నిన్నొక మంచివాడి చేతిలో పెట్టాక సంతోషంగా కన్నుమూస్తాను తల్లి, కన్నుమూస్తాను తల్లి, కన్నుమూస్తాను తల్లి, కన్నుమూస్తాను తల్లి, కన్నుమూస్తాను తల్లి, కన్నుమూస్తాను తల్లి. సంతోషంగా కళ్ళు మూస్తాను.
ఈ లెటర్ మీరు చదివే సమయానికి బహుశా నేను బ్రతికుండకపోవచ్చు. నేనున్నంతకాలం మీరు సంతోషంగా ఉండలేరు అని నాకు తెలుసు. నేననే దాన్ని మీ మధ్యలో లేకపోతే పిన్నితో మీ జీవితం చాలా బాగుండేది. నేను బ్రతికుండగా మీకు నా భారం తప్పదు. నేననే దాన్నే లేకపోతే మీకు పెద్ద భారం తగ్గుతుంది. చెల్లిలోనే ఇక నన్ను చూసుకుంటారని ఆశిస్తున్నాను. మళ్ళీ జన్మంటూ ఉంటే మీ కూతురుగానే పుడతాను నాన్న. ఇట్లు మీ కూతురు అమూల్య. నేను చనిపోవడానికి బయలుదేరుతున్నాను. నన్ను క్షమించమ్మా. అమ్మా అమ్ము, గుడికి వెళ్తున్నావమ్మా? దేవుడి దగ్గరికి వెళ్తున్నాను నాన్న. త్వరగా రా తల్లి, పెళ్లివారొచ్చే టైం అయింది. త్వరగా రావాలంటే త్వరగా వెళ్ళాలి కదా. వెళ్ళమ్మా వెళ్ళు. భగవంతుడా, మేం పెళ్ళింటికి వెళ్లేలోపు ఏదైనా కీడు జరిగితే బావుండు. అసలు ఆ వచ్చే పెళ్లి కొడుకు వాళ్ళకి ఏదైనా జరిగి మధ్యలో ఆగిపోతే బాగుంది. అసలా ఇంట్లోకి మేం అడుగు పెట్టకముందే ఎవరైనా బకెట్ తన్నేస్తే ఈ పెళ్లి చూపుల బాధ తప్పుతుంది. కూతురు పెళ్లి చూపులకు ముస్తాబవటం, తండ్రేమో పెళ్లి చేయడానికి సిద్ధపడటం. నా శక్తినంతా కూడగట్టుకుని ఈ పెళ్లి చూపులు ఆపేను. మనకెవరైనా హెల్ప్ చేసేవాళ్లు దొరికి ఈ పెళ్లి చూపుల్ని చెడగొడితే చాలా బావుండేది. ఇదే చివరి పెళ్లి చూపులు. ఇక మళ్లీ మళ్లీ ఇలా పెళ్లి చూపులకు వచ్చేవాళ్ళని రానివ్వను. దీన్నిలా వచ్చి పెళ్లి చూపుల్లో కూర్చొనివ్వను.
శాశ్వతంగా నేను నీ దగ్గరికి వచ్చేస్తున్నాను. నా చావుతోనైనా నా కష్టాలకి విముక్తి కలిగించు తల్లి. ఇక నాకు ఈ దారి తప్ప ఏ దారి లేదు తల్లి. రే పార్దు, సడన్ గా కార్ ఇక్కడైపోయి వింటరా? ఏముంది, మా బామ్మర్ది దమ్ము కొట్టాలి కదా, అందుకే ఆపుంటాడు. బావా, నేను ఒక 10 నిమిషాలు ఆగొస్తాను. నువ్వు వచ్చి డ్రైవింగ్ సీట్లో కూర్చో. రేయ్, ఇక్కడ దిగడమేంట్రా? ఏమండి, వీడు వస్తాడా లేక ఇట్నుంచిటే ఇంటికి వెళ్ళిపోతాడా? అబ్బా అత్తయ్య గారు, పార్దు మాటంటే మాటే, వస్తానంటే ఖచ్చితంగా వస్తాడు. పార్దు, నువ్వు ఇక్కడ ఎందుకు దిగావు నాకు బాగా తెలుసు, కానీ త్వరగా కంప్లీట్ చేసుకొచ్చి. అలాగే బావా. డాడీ, ముందు మనం వెళ్ళేది సుభాష్ అంకుల్ ఇంటికే కదా? మీరు పదండి, నేను అక్కడికే వస్తాను. ఏంటో వీడు ఎవ్వరికీ అర్థం కాడు. అత్తయ్య గారు, పార్దు నాకు బాగా అర్థమయ్యాడు. తను వచ్చేస్తాడు, మనం బయలుదేరదాం. పదండి. మా పార్దుగాడు మనసు మారి వెనక్కి తిరిగి వెళ్ళిపోతే ఇక గొడవే ఉండదు. క్షమించు తల్లి. మా నాన్న నీకే వదిలేసి వెళ్ళిపోతున్నాను.
నువ్వే మా నాన్నని చూసుకోవాలి.